హాయ్ అండి, హలో. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా లంచ్ బాక్స్కి పొద్దున్న హడావిడి లేకుండా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ అండి, బగారా రైస్ కోసం చెప్పేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కదండి. సో దీనికి కావాల్సినవి షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, అలాగే బిర్యానీ పువ్వు, దానికి ఇయ్యానండి, ఇంకేం అవసరం లేదు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా చూసారు కదా, సేమ్ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మొత్తం అన్నీ మనం. అలాగే దీనికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి కావాలండి, కొంచెం కరివేపాకు. మీకు అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ నేను ఫస్టే చెప్తున్నాను, లిస్ట్ అవుట్ చూసుకోండి. లాస్ట్లో కొత్తిమీర ఒకటి గార్నిష్కి మనం వేస్తాం కదా, ఆ కొత్తిమీర ఒకటి వేసుకోవచ్చు, లేకపోయినా ఏం పర్వాలేదు, ఆప్షనల్ అండి అది. కాబట్టి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అవే. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి, రైస్ మనం కావాల్సినవి అది కొంచెం చూపిస్తున్నాను కదా, గ్లాస్ తోటి వేసుకొని, మీకు ఏ గ్లాస్ అయితే ఆ గ్లాస్తో మనం వేసుకొని వాటర్ పోసి నానబెట్టేసుకుంటాం కదా. ఫస్ట్ దాన్ని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదిగోండి మొత్తం రైస్, అదిగోండి నీళ్ళు పోసి నానబెట్టేసుకొని మనం కడిగేసి పక్కన పెట్టేసుకొని నానబెట్టేయండి. చూసారు కదా, అదిగోండి మనం ఇప్పుడు ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టేసి కుక్కర్లో పెట్టేసి వేపేసి ఆ స్టేజ్లో ఉండగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపించండి. ఇదిగోండి తర్వాత వాటర్ వేయాలండి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అదే బాస్మతి అయితే మాత్రం ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం అనుకోండి, సో దానికి 3.5 అయితే సరిపోతుంది. బాస్మతికి ఎప్పుడు కూడా కొంచెం వాటర్ తక్కువగానే తీసుకోవాలి. సో నేను మామూలు రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను మామూలు మెజర్మెంట్సే చెప్తున్నాను. నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. చూసారు కదా, వీడియో క్లిప్లో చూసినట్టుగా మొత్తం అన్నీ కూడా ఇప్పుడు దీంట్లోకి అది వాటర్ అంతా వేసాక దాన్ని బాయిల్ అయిన తర్వాత చూసుకోవాలి. చూసారు కదా, అది బాయిల్డ్ అవుతుంది. దీంట్లోనే ఉప్పు మొత్తం అన్నీ మనం అది చూసారా, వాటర్ అంతలా బాయిల్ అవుతేనే మనకి బాగుంటుంది. ఎసరు మరగాలి కదండి, ఆ ఎసరు మరిగితేనే కదా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫ్లేవర్స్ అన్నీ దిగితే. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగానే మసాలా వేసుకోండి. చూసారు కదా, అది ధనియాల పొడి 1 స్పూను, తర్వాత జీలకర్ర స్పూను ఒక 1/2 స్పూన్ వేసుకోండి. కలిపేసుకొని రైస్ యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని మూత పెట్టేయడమేనండి. ఎంతో ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బగారా రైస్ మనకి రెస్టారెంట్లో స్టైల్లోనే వస్తుందండి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. లాస్ట్లో నెయ్యి వేయండి దానికి ఫ్లేవర్కి. చూసారు కదా, 2 స్పూన్లు నెయ్యి మొత్తం చుట్టూరు వేస్తే మొత్తం కరిగిపోతుంది కదండి, వేడివేడిగానే ఉంది కాబట్టి నేను ఇంకా కరిగించిన నెయ్యి వేసాను. అది నెయ్యి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది, అందుకని చెప్పి నెయ్యి మొత్తం వేసేసుకొని పక్కన పెట్టేయండి. అదిగోండి మొత్తం మనకి రైస్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా అయిపోతుందో. అదిగో మీకు చూపిస్తున్నాను, పొడి పొడిలాడుతూ చూసారా రైసు, అసలు ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు. మనకి ఇలా ఉంటే రైస్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ మొత్తం. సో పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. తినేయటమే ఆలస్యం, ఇంకా వడ్డించేసుకొని మనకి ఇది ఏ కర్రీకైనా సరిపోతుందండి. బంగాళాదుంప వండుకోవచ్చు, చికెన్ కర్రీలకు బాగుంటుంది, లేదా ఒట్టి పెరుగు చట్నీతో అయినా సరే తిన్నా కమ్మగా ఉంటుంది.